కర్నూలులో ఈనాడు ఆఫీస్ మీద జరిగినటువంటి దాడి ఘటన ఏదైతే ఉందో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎంతటి డేంజర్లో ఉంది అని చెప్పడానికి ఒక మచ్చుకు ఉదాహరణ. ఇది జరగడానికి కరెక్ట్గా 3 రోజుల ముందు వైసీపీ సిద్ధం సభలో ఏబిఎన్ ఫోటోగ్రాఫర్ని అంత దారుణంగా కొట్టారు, 1/2 కిలోమీటర్ పరిగెత్తించి కొట్టారు. ఈరోజు ఈనాడు ఆఫీస్ మీద దాడి చేశారు. ఇది అధికార పక్షంలో ఉన్న వైసీపీ చేస్తున్నటువంటి అరాచకాలు. ఇదే ప్లేస్లో టీడీపీ ఉండి సాక్షి ఆఫీస్ని కొట్టినా సరే నేను ఇట్లాగే మాట్లాడతాను. లేదా మన టీవీ9 ఆఫీస్నో ఎన్టీవీ ఆఫీస్నో టీడీపీ కార్యకర్తలు దాడి చేసిన, అధికారంలో ఉన్నా లేకపోయినా చేసినా కూడా ఇట్లాగే ఖండించాలి మనం. అసలు ఎట్లా ఎంత వరస్ట్గా తయారయ్యారంటే దాదాపు 250 మంది కాటసాని అనేటువంటి నాయకుడికి సంబంధించిన నాయకులు కర్నూలులో సెంటర్లో ఉంటుంది అది ఈనాడు ఆఫీసు. సో ఆ సెంటర్కి వచ్చి మరీ అటాక్ చేశారంటే ఏంటి, ఈ సెంటర్లో ఇంత రద్దీ ఉండే ప్లేస్లో వచ్చి అటాక్ చేశారని షాక్ అవుతున్నారు కర్నూలు వాళ్ళందరూ. వేరే ప్లేసెస్లో ఉంటారు కదా కర్నూలు సంబంధించిన వాళ్ళు చూసి ఈ న్యూస్ చాలా షాక్ అవుతున్నారు. 40 మంది పోలీసులు ఉన్నారంట అక్కడ, కానీ వీళ్ళని ఆపలేకపోయారు 250 మందిని. అంటే ఒక టియర్ గ్యాస్ ప్రయోగమో వాళ్ళు లాఠీ చార్జో ఇటువంటివి చేయడానికి కూడా వీళ్ళు భయపడుతున్నారు అనేది చాలా క్లియర్ కట్గా కనిపిస్తుంది. 40 మంది పోలీసులు ఉన్నారని వైసీపీకి సంబంధించినటువంటి మీడియా చెప్తోంది. నిజంగా ఉన్నారో లేదో కూడా తెలియదు. ఉంటే ఇవన్నీ ఎందుకు చేయలేదు, లేకపోతే ఎందుకు లేరు? ర్యాలీకి అనుమతి ఎవరు ఇచ్చారు? రాళ్ల దాడి చేస్తున్నప్పుడు, ఫర్నిచర్ ధ్వంసం చేస్తున్నప్పుడు పోలీసులు ఎందుకు నిద్రపోతున్నారు? ఇది అత్యంత వరస్ట్ అయినటువంటి ప్రజాస్వామ్యాన్ని ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చినటువంటి ఘనత వైసీపీ పార్టీకే చెందుతుంది. ఇంత దారుణంగా ఎందుకు తయారు చేస్తున్నారు మనుషుల్ని? రేపు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తారు, ఆయన కూడా పోలీసులతో ఇట్లాగే చేయిస్తే డెఫినెట్లీ మనం ఖండించాలి. గతంలో కూడా చంద్రబాబు నాయుడు ఇటువంటి సంఘటనల్ని చేసినప్పుడు మనం కూడా ఖండించినటువంటి సందర్భాలు ఉన్నాయి. పుష్కరాల సందర్భం కావచ్చు, పుష్కరాల్లో ఎంతోమంది చనిపోతే దాన్ని కవర్ చేసుకోవడం కోసం చంద్రబాబు పడినటువంటి కష్టాలు కావచ్చు, అప్పుడు కూడా ఇట్లాగే ఖండించాం. సో ఎవరు చేస్తున్నారు, ఏ పార్టీ చేస్తుంది అనేది కాదు, ప్రజాస్వామ్యం యొక్క విలువల్ని దహించి వేస్తూ ఒక పత్రికా కార్యాలయం మీద ఇట్లాంటి దాడి చేయడం అనేది, ఏ పత్రికా కార్యాలయమైనా కానివ్వండి, వాడు ఏమైనా రాయనివ్వండి, మీరు లీగల్గా ప్రొసీడ్ అవ్వండి, కోర్టుల ద్వారా వెళ్ళండి. రాసింది అబద్ధమని కోర్టులు డిసైడ్ అయితే కంప్లీట్గా ఆ యొక్క ఆఫీస్నే బంద్ చేయించండి, ఆ ప్రింటింగ్నే ఆపించండి. మీరు కదా అధికారంలో ఉంది, మీ దగ్గర పోలీసులు ఉన్నారు కదా, సరైన విధానంలో ముందుకు వెళ్ళలేరా? మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా న్యాయాన్ని తెచ్చుకునేటువంటి సత్తా మీకు లేదా? ఎంత సిగ్గుపడాల్సినటువంటి అంశం ఇది. రేపొద్దున టీడీపీ అధికారంలోకి వస్తుంది, సాక్షి ఆఫీస్ మీద దాడి చేస్తారు. మళ్ళీ ఈసారి వైసీపీ అధికారంలోకి వస్తుంది, మళ్ళీ ఈసారి టీవీ5 ఆఫీస్ మీద దాడి చేస్తారు, ఈనాడు ఆఫీస్ మీద దాడి చేస్తారు, ఆంధ్రజ్యోతి ఆఫీస్ మీద దాడి చేస్తారు. ఇంతేనా? ఇంకా ఈ రకమైనటువంటి ప్రొసీజర్తో, ఈ రకమైనటువంటి మృగ స్వభావంతోనే బతకాలా మనందరం? మనుషుల్లాగా ఇక బతకలేమా? జుడిషియరీని, పోలీసు వ్యవస్థని జాగ్రత్తగా కొలైడ్ చేసుకుంటూ న్యాయం దిశగా అడుగులు వేసేటువంటి నాగరికత సమాజం మనకు వద్దా? తలలు బద్దలు కొట్టుకుని, రాళ్లు విసురుకుని, జుట్టులు పీక్కుని, రోడ్డు మీద పడి కొట్టుకుని, ఒక మనిషిని అందరూ కలిసి పిచ్చివాళ్ళలాగా బాది ఒక ఆఫీస్ మీద 250 మంది వచ్చి రాళ్ల దాడి చేసేటువంటి తుచ్చమైన నీచమైన బతుకులే కావాలా మనకి? ఇదేనా మన పిల్లలకి నేర్పించేది? 250 మంది వచ్చారంటే అందులో వాళ్ళకి ఎంతమంది పిల్లలు ఉంటారు? నేను ఎక్కడికి వెళ్ళాను, నేను అక్కడ గొడవ జరిగింది, నువ్వు ఉన్నావా అంటే చెప్పుకోగలరా? ఇంట్లో ఉన్నాను, నేనే రాళ్లు విసిరాను అని. లేకపోతే పిల్లలకు కూడా ఎంత సిగ్గుమాలిన చర్యలాగా, వాడు ఎదవ ఈనాడు ఇట్లా రాస్తాడు, వాడి మీద రాయి విసరాల్సిందే మీరు కూడా రేపు పొద్దున అని చెప్పి పెంచుతున్నారా? ఇది బానిసత్వం అవుతుంది. జగన్మోహన్ రెడ్డికి వీళ్ళు చేసేది ఇది ఒక బానిసత్వం. ఇంతకు మించి ఇంక వేరే పదమే లేదు వీళ్ళ గురించి మాట్లాడడానికి. చంద్రబాబుకి వాళ్ళు చేసేది బానిసత్వం, జగన్మోహన్ రెడ్డికి వీళ్ళు చేసేది బానిసత్వం. ఇంతకు మించి వీళ్ళ గురించి మాట్లాడడానికి కూడా ఏమీ కనిపించట్లా. వీళ్ళకి ఒక మైండ్ ఉందా? ఆలోచించి చేస్తున్నారా లేదా? గుడ్డెద్ది చేలో పడ్డట్టు చేస్తున్నారా? మొన్న కూడా ఆ సిద్ధం సభలో అట్లాగే చేశారు. రేపొద్దున రా కదలరా సభలో సాక్షి రిపోర్టర్ వచ్చి మైక్ పెడితే వాడిని కూడా అట్లాగే కొడతారు, అతన్ని కూడా. ఇది అసలు బానిసత్వం కాదా? ఇది అసలు మృగ స్వభావం కాదా? దీని గురించి ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? దీని మీద చాలా సీరియస్గా తీసుకున్నారు రామోజీరావు అని తెలుస్తుంది. ఆయన కూడా త్వరలో కర్నూలు ఈనాడు ఆఫీస్కి వచ్చి రాబోతున్నారు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. ఈ మొత్తం అంశం గురించి మీకున్నటువంటి రాజకీయ పరిజ్ఞానం ఉపయోగించి దయచేసి ఈ కామెంట్ చేయండి. అట్లాగే ఈ వీడియోని వాట్సాప్లో స్టేటస్గా పెట్టుకోండి. చాలామందికి జరిగినటువంటి అంశం మీద ఒక నాలెడ్జ్ వస్తుంది.